కొంతమూరు మెయిన్ రోడ్లో శ్రీ వారాహిదేవి పీఠం వ్యవస్థాపకులు పామర్తి బాబురావు విజయలక్ష్మి దంపతుల చేతుల మీదుగా శుక్రవారం ఉదయం 11:26 రోహిణి నక్షత్రయుక్త మేష లగ్నంలో వారాహిదేవి దివ్య సుందర విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ నెల 5వ తేదీన పామర్తి బాబురావు విజయలక్ష్మి దంపతుల చేతుల మీదుగా ప్రారంభమైన ప్రతిష్టాపన మహోత్సవాలు ఘనంగా జరిగాయి. శుక్రవారం తెల్లవారుజాము నుండి అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిగాయి. షణ్ముఖపీఠం వ్యవస్థాపకులు స్కందస్వామి పర్యవేక్షణలో శాస్త్రోక్తంగా ఈ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పామర్తి బాబురావు మాట్లాడుతూ ప్రతి ఏటా అమ్మవారికి పూజలు నిష్ఠతో నిర్వహిస్తుంటామని, ఆమె స్వప్నంలో దర్శనమిచ్చి వారాహి అమ్మవారి ఆలయ నిర్మాణం చేయాలి అని చెప్పడంతో ఈ స్థలాన్ని కొనుగోలు చేసి 41 రోజుల్లోనే నిర్మాణం పూర్తి చేశామన్నారు. ఈ అమ్మవారి దయ ప్రజలందరిపై ఉండాలన్నారు. స్కందస్వామి మాట్లాడుతూ కాశీలో ఉన్నట్టుగా ఇక్కడ వారాహి అమ్మవారు కొలువు తీరారని, ప్రతిరోజు ఉదయం సాయంత్రం అమ్మవారిని దర్శించుకోవచ్చన్నారు. బాబురావు కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో ఉండాలి అని ఆశీర్వదించారు. రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, ఎర్ర వేణు, పిన్నమరెడ్డి, ఈశ్వరుడు, పంతం కొండలరావు తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. 5,000 మంది భక్తులకు అన్న సమారాధన నిర్వహించారు. జై వారాహి మాతాయ నమో నమః. ఈరోజు పామర్తి బాబురావు గారి ఆధ్వర్యంలో ఆయన చిరకాల కోరిక ఏదైతే వారాహి అమ్మవారి ఆలయ నిర్మాణం ఉందో ఆయన చేయాలనుకున్నది 41 రోజుల్లో స్థలం కొనటం, అలాగే ఆలయ మందిర నిర్మాణం చేయటం, ఆ నిర్మాణం చేసి ఈరోజు అఖండ వైభవంగా చెప్పలేం మాటల్లో అలాంటి భక్తుల జనసందోహంతో ఈరోజు అమ్మవారు ప్రతిష్ఠిత అయి ప్రాణప్రతిష్ఠ చేసుకుని కొంతమూరు గ్రామంలో కూర్చుని ఉన్నారు. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు, చల్లని చూపులు అందరికీ ఉండాలని, అలాగే ఏదైతే పామర్తి బాబురావు కుటుంబం ఉందో వారందరూ కూడా ఆ అమ్మవారి సేవలో తరించడానికి ఆ అమ్మవారు ఆయనకి అనుగ్రహం ఇవ్వటం. ఓం శ్రీమాత్రాయన్మ. మేము అమ్మవారికి ప్రతిరోజు పూజ చేసుకునేవాళ్ళు అండి. అప్పుడు 2 సంవత్సరాలు పెట్టేసి అమ్మవారిని ఇంట్లో నిలబెట్టుకోవడం, ప్రతిరోజు అమ్మవారికి ఇష్టమైంది ధాన్యం గింజలు పాలుతోటి డైలీ 2 పూటలు పూజ చేసుకుంటూ ఉంటూ మాకు అమ్మవారు ఇంకా రోజు కల్లోకి రావటం, ఎప్పుడు గుడి కడతామని అడగటం, అదే విధంగా మేము కడితే అందరికీ అనుకూలంగా ఉండాలని అనుకుని సెంటర్లోనే కట్టాలని అనుకున్నాం. కానీ అమ్మవారు సెంటర్లోనే ఆశీస్సులతోటి మాకు స్థలం దొరకటం, మేము కట్టడం ఎలా జరిగిందండి. అదే అమ్మా, మేము ఆషాఢం 9 రోజులు పూజలు అవి చేసాం. బాగా రోజు కూడా పూజలు చేయటంలో ఆవిడ మా కల్లోకి వచ్చి కట్టాలి, మీదల్లా కట్టాలి అని అన్నారు. అందుకు మేము కట్టాలనుకుని స్థలం అనుకుని కట్టి ఆవిడ నిర్మించుకోవాలనుకుని మేము కట్టామన్నమాట. మా వారు నేను కూడా కట్టాలనుకున్నాం, కట్టి సేవ చేసుకుని ఉండాలని అనుకున్నాము. నిత్యం పూజలు కొనసాగుతాయండి, నిత్యం మేము చేసుకుంటామండి.